డయాబెటీస్ వచ్చే ముందు శరీరంలో కనిపించే 8 సంకేతాలు ఏంటో తెలుసా? శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే కొన్ని ముఖ్యమైన సంకేతాలు కనిపిస్తాయి. అవి డయాబెటీస్కు కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. తరచుగా మూత్ర విసర్జన, అధిక దాహం వేయడం, అస్పష్టమైన దృష్టి, దంతాల నుంచి రక్తస్రావం, పాదాలలో జలధరింపు, మూత్రనాళాలలో ఇన్ఫెక్షన్ వంటివి డయాబెటీస్ లక్షణాలని చెప్పారు. వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు వచ్చే దారి తీయవచ్చని తెలిపారు. ఒడిశాలో 20 టన్నుల బంగారు నిల్వలు గుర్తింపు. ఒడిశాలో బంగారు నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. దేవగఢ్, కియోంజర్, సుందర్గఢ్, నవంగపూర్ వంటి జిల్లాలలో 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. దేవగఢ్లోని తొలి బంగారు మైనింగ్ బ్లాక్ను త్వరలో వేలం వేసేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. కాగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్లోనూ భారీగా బంగారు నిల్వలు ఉన్నట్లు ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. భారత్కు జాతీయ క్రీడ ఎందుకు లేదో తెలుసా? భారత్ జాతీయ క్రీడ హాకీ అనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తుంది. అయితే కేంద్ర క్రీడా శాఖ దీనిపై గతంలోనే స్పష్టించింది. ఇప్పటి వరకు ఏ క్రీడను జాతీయ క్రీడగా ప్రభుత్వం ప్రకటించలేదని, అన్ని క్రీడలను సమానంగా ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపింది. ఒలింపిక్స్లో మెరుగైన ప్రదర్శన నేపథ్యంలో హాకీని జాతీయ క్రీడగా ప్రకటించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆర్బీఐ తొలిసారి ఏ నోటును ముద్రించింది, అలాగే దానిపై ఎవరి చిత్రం ఉండేదో తెలుసా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1935 ఏప్రిల్ 1న స్థాపించారు. తొలిసారిగా 1938లో కరెన్సీని 5 రూపాయల నోట్లను ముద్రించారు. దానిపై బ్రిటిష్ చక్రవర్తి కింగ్ జార్జ్ 6th చిత్రం ముద్రించారు. అదే సంవత్సరంలో 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, అలాగే 10,000 రూపాయల నోట్లను కూడా జారీ చేసింది. తర్వాత 1949లో అశోక స్తంభంలో ఉండే సింహాల ఫోటోతో 1 రూపాయి నోటును జారీ చేశారు. పలు చిత్రాలు తర్వాత 1969లో తొలిసారిగా కరెన్సీ నోటుపై గాంధీ ఫోటోను ముద్రించారు. ఏ సమయాల్లో టీ, కాఫీలు తాగకూడదో తెలుసా? ఖాళీ కడుపుతో లేదా ఉదయాన్నే మొదటి ఆహార పదార్థంగా టీ, కాఫీలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. భోజన సమయంలో లేదా భోజనం చేసిన వెంటనే టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. లేదంటే వాటిలోని ఎసిడిక్ లక్షణాలు జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. సాయంత్రం 4 గంటల తర్వాత కెఫెన్ లాంటి పదార్థాలను నివారించడం వల్ల మంచి నిద్ర పట్టడంతో పాటు కాలేయ శుద్ధి, జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది వాడే ఓకే పదానికి అర్థం ఏంటో తెలుసా? గ్రీకు పదబంధం ఓలా కాలా అంటే ఇంగ్లీష్లో ఆల్ కరెక్ట్ అని అర్థం. ఓకే అనే పదాన్ని 185 ఏళ్ల కిందట యుఎస్ జర్నలిస్ట్ చార్లెస్ గార్డెన్ గ్రీన్ తన కథనాల్లో ఉపయోగించారు. అప్పట్లో కథనాలను ఆసక్తికరంగా మార్చేందుకు కావాలనే అక్షర దోషాలు రాసేవారు. అందులో భాగంగానే ఆల్ కరెక్ట్కు బదులుగా ఓల్ కరెక్ట్ అని రాశారు. దాన్ని సంక్షేపిస్తూ రూపమే ఓకే. 1840లో యుఎస్ అధ్యక్షుడు మార్టిన్ బూరెన్ దీన్ని ఎక్కువగా వాడారు.